హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఆయుష్ గురించి ఏఏక్యూ ప్రాసెస్లో ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఫస్ట్ ఫేజ్లో వస్తే రిపోర్ట్ చేయాలా లేదా, అసలు సీట్ వస్తే రిపోర్ట్ చేయాలా లేదా, సో నేను షిఫ్ట్ చేసుకోవాలంటే ఎలా అప్గ్రేడేషన్ ఉంటుందా, సో ఫార్ ఫ్యూచర్ అవుతుందా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇలాంటి అన్ని డౌట్స్ ఏవైతే ఏక్యూ ఆయుష్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ ఈ వీడియో ద్వారా నేను మీకైతే క్లియర్ చేస్తాను అనమాట. నేను ప్రీవియస్గా స్టేట్ కోటాకి చేశాను, సో అదేవిధంగా ఇప్పుడు ఏక్యూ కూడా చేస్తున్నాను అనమాట. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి, సో దట్ ఏంటంటే స్కిప్ చేయకుండా మీరు చూడడం వల్ల మీకు చాలా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇంకా ఒక వీడియో చూడాల్సిన అవసరమే మీకు ఉండదు. సో అంత క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూస్తున్నారు కదండి, మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో మీకు ఇన్ కేస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కగా దీన్ని అయితే యూస్ చేసుకోండి. ఇది చాలా చాలా వర్త్ఫుల్ అనమాట. 24/7 మేము మీకైతే క్వైరీస్ కానీ ఏవైనా డౌట్స్ సరే అన్నిటికీ మేము రెస్పాండ్ అవుతాం. క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ 220+ స్టూడెంట్స్ అయితే జాయిన్ అయి ఉన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, యూస్ చేసుకోండి. ఇట్స్ వర్త్ఫుల్. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ప్రాసెస్ చెప్తాను అనమాట. లైక్ బేసిక్ ప్రాసెస్ ఏముంటుందని, ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, నెక్స్ట్ పేమెంట్ ఉంటుంది అనమాట, నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. మనం చాయిస్ ఫిల్లింగ్ అయిపోయాక లాక్ చేస్తాం. సో ఇంతవరకు ఓకే అండి. సో ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ మెయిన్గా ట్రమాటిక్ ఏమి ఉంటాయి, లైక్ హెక్టిక్ ఏముంటుంది ప్రాసెస్ అంత అనేది. సో ప్రాసెస్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది అనమాట. అది ఎలా జరుగుతుందని, కానీ సీట్ అలాట్మెంట్ లిస్ట్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తాము. ఆ రిపోర్టింగ్ సర్టిఫికేట్స్ ఏంటని అవి ప్రీవియస్ వీడియోలో చేసాము. బట్ ఏదైతే సీట్ అలాట్మెంట్ ఈ రిపోర్టింగ్ టైమ్స్లో మనకు రౌండ్స్ ఉంటాయో, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 స్టే వేకెన్సీ ఉంటుంది అనమాట. సో ఈ రౌండ్స్లో ఫస్ట్ ఫేజ్లో వస్తే ఏంటి, సెకండ్ ఫేజ్లో అప్గ్రేడ్ వస్తే ఎలాగా, లేదు అప్గ్రేడ్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో ఉంచేసుకోవచ్చా, రీటర్న్ ఎలా చేసుకోవాలి, ఇదంతా క్లియర్ కట్ మాట్లాడదాం. సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఫ్లో చార్ట్ వైజ్ నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు నోట్ చేసుకోవాలి. దీనికి రిలేటెడ్గా చూడొచ్చండి. మనకు కాలేజ్కి జాయిన్ అవ్వడం లైక్ అలౌట్ అయితే మాత్రం పక్కగా వెళ్ళి రిపోర్ట్ చేయాలా, అది మ్యాండేటరీ అంటే కాదండి. మీరు పక్కగా వెళ్ళి మ్యాండేటరీ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు, లేదనుకుంటే మనకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ యూస్ చేసుకుని మీరు ఫ్రీ ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అయిపోతారు అనమాట. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు జాయిన్ ద రిపోర్ట్ ద కాలేజ్ అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకి ఏక్యూ ఆయుష్లో అప్గ్రేడ్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఉంటుందా ప్రతి రౌండ్కి అంటే ఉంటుందండి. మీకు అప్గ్రేడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, అలాగే ప్రతి రౌండ్కి మీరు ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు, మనకి స్టేట్ కోటాలో రౌండ్ 3లో సీట్ వస్తే ఫిక్స్ అనమాట. ఫర్దర్గా మనం అప్గ్రేడ్ అయితే చేసుకోలేము. సో ఏక్యూ ఆయుష్లో కూడా సేమ్ ఉంటుందంటే అవునండి. మీరు రౌండ్ 1, రౌండ్ 2 ఏదైతే ఉంటుందో, రౌండ్ 1, రౌండ్ 2 రెండిట్లోనూ మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫ్రీ ఎగ్జిట్ అయితే అవ్వచ్చు అనమాట. బట్ ఏదైతే సీట్ మనకి రౌండ్ 3లో అలాట్ అవుతుందో ఏక్యూ ఆయుష్లో, అప్పుడు మీరైతే పక్కగా రిపోర్ట్ అయితే చేయాలి. ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ లేదు. ఇన్ కేస్ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే మీ ఫార్ ఫ్యూచర్ అవుతుందన్నమాట. ఫీజు అవన్నీ నాన్ రిఫండబుల్, ఏమేవో అంత కట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మీకు అయితే ఫర్దర్గా అప్గ్రేడ్ అయితే ఉండదు. సో ఇందులో వచ్చిన సీట్ ఫిక్స్ అనమాట. రౌండ్ 3లో వచ్చింది, సేమ్ స్టేట్ కోటాలో ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడ రౌండ్ 3 ఫిక్స్ సీట్ ఏదైతే వస్తుందో ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మనకి అప్గ్రేడ్ అని మనం ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో, ఇన్ కేస్ మీకు సీట్ అలౌటే మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే రిపోర్ట్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు కదా. రిపోర్ట్ చేసిన తర్వాత ఆ కాలేజ్లో మీరు రిపోర్ట్ చేసే టైంలో వాళ్ళకి మెన్షన్ చేయాలన్నమాట. నాకు విల్లింగ్నెస్ అంటూ ఒకటి మెన్షన్ చేయాలి, నేను అప్గ్రేడ్ చేసుకుంటాను అని. అండ్ తర్వాత మనకి ఈ రిలీవింగ్ లెటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. లైక్ మీరు అప్గ్రేడ్ పెట్టుకున్నారు, ఫేజ్ 2లో మీకు ఇంకొక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీరు ఈ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ లెటర్ ఎవరు ఇస్తారంటే, మనకు ఫస్ట్ ఫేజ్లో ఎక్కడైతే మనం రిపోర్ట్ చేసి ఉంటామో ఆ కాలేజ్లో రిలీవింగ్ లెటర్ అంటే ఒకటి తీసుకొని ఈ కొత్త కాలేజ్లో మనం అయితే రిపోర్ట్ చేసేటప్పుడు రిలీవింగ్ లెటర్ని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ 2 స్టెప్స్ అయితే మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇన్ కేస్ మీరు అప్గ్రేడ్కి వెళ్ళాలనుకుంటే, మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అవుతుందో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తారో ఆ టైంలో వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళకి చెప్పాలి మీరు అప్గ్రేడ్ చేసుకుంటానని. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి, ఇన్ కేస్ మీకు నెక్స్ట్ రౌండ్లో సీట్ వస్తే అప్గ్రేడ్లోకి వెళ్ళి ఆ కొత్త కాలేజ్లోకి మీరు ఒక లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ లెటర్ ఏంటి అంటే రిలీవింగ్ లెటర్. ఇది మనకి ఎవరు ఇస్తారంటే ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ వాళ్ళు ఇస్తారు. సో 2 స్టెప్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మనకి ఎప్పుడెప్పుడు ఎగ్జిట్ అవుతే మనకి కొంచెం తగ్గుతుంది ఫీజు అలానే కొంచెం ఉంటుంది. లైక్ ఫ్రీ ఎగ్జిట్ నేను మిస్ అయిపోయాను ఏంటి అంటే, మీకు ఏదైతే రౌండ్ 2 రిజల్ట్స్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రౌండ్ 1లో సీట్ వచ్చింది అనుకున్న జాయిన్ అయ్యారు, మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వడం మర్చిపోయారు. సో ఇప్పుడు మీరు రిజైన్ చేయాలనుకుంటున్నారు లేదా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు అనుకుందామండి. సీట్ని ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ పోయింది, అంతా అయిపోయింది, ఇంక లేదు నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే, ఏదైతే రౌండ్ 2 రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ వచ్చే 3 రోజుల కంటే ముందే మీరు ఎగ్జిట్ అయిపోవాలి. లైక్ ఇప్పుడు ఏంటి, ఇవాళ నేను ఎగ్జిట్ అవుతున్నాను అంటే ఇంకా 3 రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది అన్నట్లు. మీకు అర్థమైంది కదా. 3 days ప్రయర్ టు అంటే ఇవాళ రిజల్ట్ వస్తుందంటే దీనికంటే 3 రోజులు ముందే మీరు ఎగ్జిట్ అయిపోతే మీరు నెక్స్ట్ రౌండ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు.
అర్థమైంది కదా. నెక్స్ట్ రౌండ్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. ఏది ఫ్రీ ఎగ్జిట్ మిస్ అయిపోయి తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే రౌండ్ 2 రిజల్ట్స్ కంటే 3 రోజుల ముందు మీరు కనుక ఎగ్జిట్ అయిపోతే మీరు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. నేను చాలా బేసిక్గా దిగేసి చెప్తున్నాను అనమాట. సో దట్ మీకు ఒక పిచ్చ క్లారిటీ వస్తుందని. ఇంకొక వీడియో చూసి మీరు టైం వేస్ట్ అయితే చేసుకోరు. సో క్లియర్గా వినండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, ఇన్ కేస్ మీరు ఏదైతే 3 days ప్రయారిటీ ఉందో లేదు అది మిస్ అయిపోయి ఆ 3 days నుంచి రౌండ్ 2 రిజల్ట్స్ వరకు ఏదైతే ఉంటుందో ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో కనుక మీరు ఎగ్జిట్ అయితే మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎలిజిబుల్ అవుతారు. బట్ ఏంటంటే కంప్లీట్ ఫీజు అనేది మీరు మళ్ళీ పే చేయాలి నెక్స్ట్ రిజిస్ట్రేషన్కి. అర్థమైంది కదా. మళ్ళీ రౌండ్ 2లో మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ కంప్లీట్ ఫీజు అంతా పే చేయాలన్నమాట. సో ఇది ఒకటి ఉంటుంది. విత్డ్రా చేసుకుంటారు. మీకు వన్స్ సీట్ అలాట్ అయిన తర్వాత మీరు అది ఫ్రీ ఎగ్జిట్ అవ్వకుండా సపరేట్గా నేను విత్డ్రా చేసుకుంటాను అని అనుకుంటే మాత్రం మీరైతే టర్మినేట్ అయిపోతారు కౌన్సిలింగ్ నుంచి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా సరే ఫ్రీ ఎగ్జిట్లోనే ఎగ్జిట్ అవ్వుకోండి. సీట్ విత్డ్రా వద్దు నేను రిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా అప్పుడే చేయండి. లేదంటే మాత్రం మీకైతే టర్మినేట్ అయిపోతారు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రిజైన్, ఇది ఎగ్జిట్ అండి. మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా ఉంటుంది డిఫరెన్స్. మీరు ఎగ్జిట్ అవ్వడం వేరు, విత్డ్రా చేసుకోవడం వేరు సీట్ని. అర్థమైందా. దీన్ని రిజైన్ చేస్తున్నారు మీరు కంప్లీట్గా. అంటే ఇది ఎగ్జిట్ అయి నెక్స్ట్ ఫేజెస్కి మేము అప్లికబుల్ చేసుకుంటాం అన్నట్లు. దీనికి ఏంటంటే మీరు కనుక విత్డ్రా చేసుకుని నాకు సీట్ వద్దని రిజైన్ చేస్తే కంప్లీట్గా టర్మినేట్ అయిపోతారు. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవి సేమ్ కామన్ అన్ని రౌండ్స్కి. నేను ఇక్కడ జస్ట్ రౌండ్ 1లో అలౌట్ అయ్యి రౌండ్ 2కి ఎలా అని చెప్పాను, సేమ్ ఇదే. అండ్ ఇప్పుడు మనం రౌండ్ 2కి చూస్తే ఇక్కడ రౌండ్ 3 వస్తుంది. అర్థమైంది కదా. సేమ్ అలాగే అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు పిచ్చ క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, మెయిన్ ఇప్పుడే మనం స్టార్ట్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ చూడొచ్చు, ఒక ఫ్లో చార్ట్ అంటూ చేస్తాను. ఎప్పుడు ఏమేమి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, పేమెంట్ చేస్తారు, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్. అండ్ నెక్స్ట్ చూడొచ్చు అంటే రౌండ్ 1 అలాట్మెంట్స్ వస్తాయి. అది వచ్చిన వెంటనే నెక్స్ట్ వచ్చేది మనకి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్. ఎవరైతే రిపోర్ట్ చేయకుండా ఉంటారో కాలేజ్లో వాళ్ళందరూ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఎగ్జిట్ అయిపోతారు. సో ఫస్ట్ మనకి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత ఎంతమంది రిపోర్ట్ అయ్యారు, ఎంతమంది రిపోర్ట్ కాలేదని ఒక రిపోర్టెడ్ లిస్ట్, నాన్ రిపోర్ట్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత రౌండ్ 2 వస్తుంది, మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్, మళ్ళీ ఇవి సేమ్ కంటిన్యూ అవుతుంది ఫ్లో చార్ట్. మీకు చెక్ చేసుకోవచ్చు. రౌండ్ 3, ఆ తర్వాత స్టే వేకెన్సీ రౌండ్. ఇందులో మళ్ళీ స్టే వేకెన్సీ రౌండ్లో రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 2 ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎండ్ అనమాట. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ ఫ్లో చార్ట్. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం కండిషన్స్ మాట్లాడదాం, లైక్ సిచ్యువేషన్స్ మాట్లాడదాం. ఇప్పుడు మనకు రౌండ్ 1లో నేను అప్లై చేస్తాను, నాకు కాలేజ్ అలాట్ అయింది. సో ఇది నాట్ అలాటెడ్ అవ్వకపోతే సింపుల్ అండి, నెక్స్ట్ రౌండ్కి కంటిన్యూ అయిపోండి అని చెప్తాం అంతే. అలాట్ అయితేనే మనకి ఇక్కడ చిక్కు వస్తుంది అనమాట. అలాట్ అయింది, నేను రిపోర్ట్ చేశానని, ఇది నేను రిపోర్ట్ చేయలేదని. రిపోర్ట్ చేయకుంటే మీరు ఫ్రీ ఎగ్జిట్లో ఎగ్జిట్ అయిపోతారు. సింపుల్. ఓకేనా. ఇది రిపోర్ట్ చేయకపోతే. ఇన్ కేస్ మీరు ఇక్కడ రిపోర్ట్ చేస్తుంటే మనకి 3 సిచ్యువేషన్స్ అంటూ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, నాకు వచ్చిన సీట్తో నేను సర్దుకుపోయి ఉంటాను, లేదు నేను జాయిన్ అవుతాను బట్ రిజైన్ చేస్తాను అనుకుంటున్నాను, ఆర్ఎల్స్ నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. సో వీటన్నిటికీ నేను మీకు ముందే చెప్పాను పాసిబిలిటీస్. నేను ముందే మీకు చెప్పాను 3 రోజుల ముందు నేను రిజైన్ అవుతే మాత్రం నేను ఫర్దర్గా అన్ని రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతాను. ఇన్ బిట్వీన్ ఆ 3 రోజుల కనుక 3 రోజుల ముందు కంటే ఈ 3 రోజుల్లో నేను కనుక ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్ సపరేట్ చేసుకోవాలి, మళ్ళీ ఫీజు అంతా కట్టాలి. సో అలా ఉంటుంది. నేను మళ్ళీ విత్డ్రా చేసుకోవాలనుకుంటే టర్మినేట్ అయిపోతాను. సో ఇదనమాట. అర్థమైందా. ఇది ఒక ఫేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, అప్గ్రేడేషన్ పెట్టుకునే వాళ్ళు. మీకు ముందే చెప్పాను, అప్గ్రేడేషన్ పెట్టుకుంటే మీరు ఒక విల్లింగ్నెస్ అంటే అక్కడ చెప్పాలి రిపోర్ట్ చేసే టైంలో. అండ్ అట్ ద సేమ్ టైం ఒక రిలీవింగ్ లెటర్ అంటూ తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు న్యూ కాలేజ్ అలాట్ అవుతాయి, ఈ రిలీవింగ్ లెటర్ పాత కాలేజ్ నుంచి తీసుకెళ్ళి కొత్త కాలేజ్ దగ్గర మీరైతే న్యూ అడ్మిషన్ అప్గ్రేడ్ అయ్యి ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజ్ మీరు అనేది సబ్మిట్ చేయాలి. అర్థమైంది కదా. సో ఇది రౌండ్ 1 క్లియర్గా అర్థమైంది కదా. ఇదేంటి, ఇన్ కేస్ మనకి అలాట్ అయిన తర్వాత నేను జాయిన్ అవ్వకపోతే రిపోర్ట్ చేస్తే, రిపోర్ట్ చేయకపోతే ఫ్రీ ఎగ్జిట్. రిపోర్ట్ చేస్తే ఈ కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి, నేను సీట్తో సర్దుకుపోతాను, లేదు నేను ఫ్రీ ఎగ్జిట్లో మిస్ అయిపోయాను, సో 3 రోజుల ముందు ఎగ్జిట్ అవుతాను, లేదా 3 రోజుల్లో ఎగ్జిట్ అవుతాను, లేదా నేను సీట్ని క్యాన్సిల్ చేసుకుంటాను అనేది ఇదొకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం అప్గ్రేడ్ చేసుకునేది ఉంటుంది అనమాట. సో అప్గ్రేడ్ చేసేటప్పుడు, రిపోర్ట్ చేసేటప్పుడు అక్కడ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ రిలీవింగ్ లెటర్ తీసుకొని నెక్స్ట్ అప్గ్రేడ్ అయ్యి కొత్త కాలేజ్ సీట్ వస్తే అక్కడ మన రిలీవింగ్ లెటర్ని మనం ఇవ్వాలన్నమాట. సో ఇది అర్థమైంది కదా. మీకు పిచ్చ క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వినండి బాగా. సో నెక్స్ట్ చూడొచ్చండి, రౌండ్ 2 కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ చూడండి, మనకి అలాట్ అవ్వలేదు అనుకుందాం, ఏముంది బ్రో నెక్స్ట్ రౌండ్కి మీరు కంటిన్యూ అయిపోండి. సింపుల్. అలాట్ అయితేనే మనకు వచ్చే ప్రాబ్లం. సో నెక్స్ట్ అలాట్ అయ్యేది ఏంటి అంటే, సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చండి. మనం ముందు చెప్పుకున్నట్టుగానే మీరు విత్డ్రా చేసుకుంటే, లైక్ మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 3 days ముందు సంథింగ్ అలా ఉండదు కదా, ముందు చెప్పినట్లు సేమ్ అంతే. ఇన్ బిట్వీన్ మీరు చేస్తే మాత్రం మళ్ళీ ఎలిజిబుల్ అవ్వరు, నాట్ ఎలిజిబుల్ ఫర్దర్ రౌండ్స్ అని కానీ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఒకవేళ వస్తే మీరు కంటిన్యూ అవ్వచ్చు ఈ ఫిక్స్ చేసుకుని వచ్చిన సీట్ని, లైక్ ఇంకా సర్దుకుపోయి ఇక్కడే ఉండొచ్చు. లేదా అప్గ్రేడేషన్ పెట్టుకున్నానంటే ఆ రిలీవింగ్ ఫామ్ ఒకటి అండ్ అలాగే మీ విల్లింగ్నెస్ ఒకటి చెప్పాలన్నమాట. మీకు అప్గ్రేడ్
కాలేదు అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు ఫేజ్ 1లో ఉన్న సీట్కి, నో ప్రాబ్లం అండి. సో ఇదనమాట రౌండ్ 2. ఇంక సేమ్ అంతే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు రౌండ్ 3 అనమాట. రౌండ్ 3 కూడా సింపుల్ అండి. మనకు అలౌట్ అవ్వలేదు అనుకోండి, ఇంక అంతటితో ఎండ్. మనకు అప్గ్రేడ్ ఉండదు, ఏముండదు అనమాట. చెక్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ అప్గ్రేడ్ పెట్టుకుని రౌండ్ 3 వరకు వస్తే రౌండ్ 2లో కూడా మీకు సీట్ వచ్చి మళ్ళీ అప్గ్రేడ్ పెట్టుకొని మీరు రౌండ్ 3కి వచ్చి రౌండ్ 3లో మీకు రిపోర్ట్ అప్గ్రేడ్ అవ్వకపోతే మీరు ముందు వచ్చిన ఫేజెస్లో సీట్ని అయితే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, లైక్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఇంకా అలౌట్ అవ్వకపోతే మీరు ఇంకా స్టే వేకెన్సీ రౌండ్ చేసుకోవడమే అండి. ఇంకా ఫర్దర్గా అప్గ్రేడ్ అంటే ఏముండదు, ఇందులో వచ్చిందే. బట్ నేను ముందే చెప్పాను, రౌండ్ 3లో వచ్చిన సీట్ ఫిక్స్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ వస్తే మాత్రం పక్కగా మీరైతే జాయిన్ అవ్వాల్సిందే రౌండ్ 3లో. అప్గ్రేడ్ వచ్చినా సరే, లేదు ఏదైనా వచ్చి ఫస్ట్లో మీకు డైరెక్ట్ రౌండ్ 3లో వచ్చినా సరే మీరైతే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వాల్సిందే. కింద పెట్టాను చూడండి, మళ్ళీ క్లియర్ కట్గా అందుకే మెన్షన్ చేస్తుంది, మస్ట్ జాయిన్ అనమాట. ఇఫ్ అలాటెడ్ నో ఫ్రీ ఎగ్జిట్, మీకు ఫ్రీ ఎగ్జిట్ కూడా ఉండదు. మీరు అవ్వకపోతే టర్మినేట్ అయిపోతారు అనమాట, మీకు ఏ రీఫండ్ కూడా రాదు. నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. రౌండ్ 3 మనకు క్రూషియల్ అనమాట. ఇక్కడ వచ్చిన సీట్ ఫిక్స్, నాకు నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వదు, మీరు సపరేట్ స్టే వేకెన్సీ రౌండ్కి చేసుకోవాల్సి ఉంటుంది. అప్గ్రేడ్ అవ్వకపోతే ఇన్ కేస్ మీకు ముందు ఎక్కడైనా సీట్ వచ్చి ఉంటే అందులో ఉండండి. మీకు అసలు సీటే రాకపోతే ఫర్దర్గా స్టే వేకెన్సీకి వెళ్ళండి. అండ్ మనకు ఒకసారి ఇందులో వచ్చిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఉండదన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీ ఇష్టం అండి, అది ఇంకా మీకు టర్మినేట్ అయిపోతారు కౌన్సిల్ నుంచి. ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి అండి, విత్డ్రా చేసుకోవాలనుకుంటే మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 3 రోజులు చేసుకున్న ఇన్ బిట్వీన్ 3 డేస్ చేసుకుంటే మీకు కౌన్సిలింగ్ ఫీ పోతుంది. మళ్ళీ కొత్తగా మీరు అయితే కట్టాల్సి ఉంటుంది, మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అదే కనుక మనం 3 రోజుల ముందే కనుక విత్డ్రా చేసుకుంటే మనకి నో రీఫండ్ అనమాట, రీఫండ్ ఉండదు. అలాగే మనం టర్మినేట్ కూడా అవ్వము అనమాట. సో ఒకసారి ఇది నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చండి మనకి స్టే వేకెన్సీ రౌండ్స్కి మనము ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కొన్ని 2 పాయింట్స్ అయితే ఉంటాయండి. సో ఫస్ట్ ఏంటంటే మనము ఒకటైతే సబ్మిట్ చేయాలి ఆన్లైన్ పోర్టల్లో, నాకు ఎక్కడ సీట్ రాలేదండి అని ఒక అండర్టేకింగ్ లెటర్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఇప్పుడు ఎక్కడ ఏ ఫేజ్లో సీట్ వచ్చినా మీరైతే పక్కగా రిపోర్ట్ చేయాల్సిందే, అప్గ్రేడేషన్ అంటూ ఏది ఉండదు. ఓకేనా, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ స్టే వేకెన్సీ రౌండ్లో 2 సపరేట్ జరుగుతుంది అనమాట. గవర్నమెంట్ ఎయిడెడ్ CU, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఒక రౌండ్ ఉంటుంది, లైక్ ఒకలా జరుగుతుంది. డీమ్డ్ యూనివర్సిటీకి ఒకలా జరుగుతుంది అనమాట. డీమ్డ్ యూనివర్సిటీకి ఏం లేదంటే మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీకు ఏ కాలేజ్ ఉంటే అక్కడ డైరెక్ట్ వెళ్ళి మీరు అక్కడ రిపోర్ట్ చేసుకోవాలన్నమాట. అదొకటి. అండ్ ఇప్పుడు చూద్దామండి స్టే వేకెన్సీ రౌండ్స్ ఎలా ఉంటుందనేది. సో ఫస్ట్ చూసుకోవచ్చు, స్టే వేకెన్సీ రౌండ్స్లో మనకి అలాట్ అయితే ఏంటి అంటే, అలాట్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ రౌండ్కి వెయిట్ చేయండి బ్రో, సింపుల్. అలాట్ అయితే ఏంటంటే మీరు పక్కకు వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే, ఇంకా మీకు ఒక వేరే రూట్ అంటే లేదు. అండ్ మీరు చెక్ చేసి చెప్పాను కదా, అండర్టేకింగ్ మీరు ఎక్కడ సీట్ అలాట్ కాలేదని చెప్పి ఒకటైతే మీరు మెన్షన్ చేసుకుని అండర్టేకింగ్ లెటర్ తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఇన్ కేసు ఈ స్టే వేకెన్సీ రౌండ్లో మీకు సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వకపోతే లేదా రిపోర్ట్ అవ్వకపోతే మీరైతే టర్మినేట్ అయిపోతారు. మీకు కట్టిన ఏ అమౌంట్ కూడా ₹1 కూడా మీకు రిటర్న్ అయితే రాదు. ఇంకా మీకు ఫస్ట్ స్టే వేకెన్సీ రౌండ్లో మీకు సీట్ రాలేదు, మీరు వెయిట్ చేశారు. సెకండ్ దాంట్లో నాట్ అలాట్ అయింది. సో ఇంకా మీరు స్టేట్ వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట, మీ స్టేట్ ఆయుష్కి వాటికి ఇంకా మీకు ఛాన్స్ లేనట్లే. అలాట్ అయితే మాత్రం ఫ్రీ ఎగ్జిట్ ఉండదు, మీరు పక్కగా జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ అవ్వనంటే మీకు తెలిసిందే కాన్సిక్వెన్సెస్. సో అదనమాట ఓవరాల్గా. సో ఇది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని నేను అనుకుంటున్నానండి. చాలా ఇన్డెప్త్గా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, క్లియర్ కట్గా ఫ్లో చార్ట్స్ వైజ్గా నేను వేసి మీకు చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లియర్ కాకపోయినా సరే, ఏ డౌట్ ఉన్నా సరే, చిన్న డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము అన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తాం. అలాగే మేము స్టార్ట్ చేసినటువంటి ఫ్రీ మెంటర్షిప్ ఉంది కదా, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ మా టీం 24/7 మీకు హెల్ప్ చేస్తుంది. మీకున్న డౌట్స్ అన్ని పెట్టండి, మా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ మా ఈ వీడియో కొడితే ఏంటండి, అండ్ మా ఈ కంటెంట్ అండ్ హార్డ్ వర్క్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటే ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి.